అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టర్ గారికి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రాంత శాసనసభ్యుడిని నేను. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హక్కును తెలుసుకొని అభిమానంతో అవకాశం ఇస్తే ఈరోజు మేము ప్రజల పక్షాన ప్రజా సమస్యలు తెలపడానికి వస్తా ఉంటే ఇవాళ పోలీస్ అధికారి ప్రత్యేకంగా ఒక అధికారి దురుసుగా ప్రవర్తించడం, ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రామగుండం ప్రజల పక్షాన. కలెక్టర్ గారు, ఇది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. దీని మీద తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. సుమారుగా నాతో పాటు కొంత వందల మంది ఈ ప్రాంతంలో ప్రభావితం ఉన్న వాళ్ళు వచ్చారు. మీడియా సాక్షిగా మేము చాలా మంది వచ్చాం. వెహికల్స్ ఉన్నాయి, అక్కడ వెహికల్స్ పెట్టి వస్తామంటే దురుసుగా మాట్లాడడం తీవ్రమైనటువంటి పరిణామం అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. దాంతో పాటు చాలా మంది రాకుండా చేసే ప్రయత్నం చేసేదాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది ప్రజాభిప్రాయ సేకరణ. ఎవరైనా బెదిరిస్తేనో ఈ యొక్క ఇండస్ట్రీని రానియకుండా అడ్డుపడతామని చెప్తేనేమో భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళని అడ్డుకోవడం స్వభావం. కానీ అభిప్రాయం చెప్పే వాళ్ళు మాత్రం ఇండస్ట్రీని సహకరిస్తూ తన అభిప్రాయం చెప్పడానికి వచ్చే వాళ్ళు కూడా ఆపడం అన్నది ఇది సరైనది కాదని చెప్పి నా భావన. దీనిపై కలెక్టర్ గారు సరైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ముందుగా పోతాను. ఇకపోతే మీడియా మిత్రుల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నేను ఇచ్చే సమాచారం మీరు తప్పకుండా చేరవేస్తారని నేను భావిస్తాను. కలెక్టర్ గారు, మేము రామగుండం ప్రజలు ఈరోజు 50 సంవత్సరాల క్రితం మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఈ ప్రాంతానికి వచ్చి ప్రారంభించినప్పుడు మాకంత వయసులో చిన్నవాళ్ళు ఉండొచ్చు, 2-3 సంవత్సరాల వాళ్ళు ఉండొచ్చు, అవగాహన కూడా లేదు. కానీ తర్వాత కాలంలో విన్నాం. ఈ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు, సుమారుగా 15,000-16,000 ఎకరాల భూమిని ఈ ప్రాంతం వాళ్ళు దేశానికి వెలుగునివ్వడానికి స్వచ్ఛందంగా త్యాగం చేసి ఎన్టీపీసీ నిర్మాణానికి సహకరించారు. ఏ ఒక్క రోజు కూడా అడ్డుపడలేదు, ఇబ్బందులు కలిగియలేదు. మా భూములు ఎన్టీపీసీ కట్టడానికి లేబర్ గా పనిచేస్తూ అనేక మంది ప్రాణాలు అసలు పోసినారు. నాకు తెలిసి ఆ కట్టే సమయంలో మేము చిన్నగా ఉన్నప్పుడే మా ఊర్లో ఉన్నటువంటి ఇంటి ప్రాంతాల్లో, నా పల్లెల్లో చాలా మంది కూలీలకు పోయి చిమ్నీ కట్టేటప్పుడు దాదాపు అన్ని 100 ఫీట్లు ఉన్నటువంటి చిమ్నీ దగ్గర పడి ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇండస్ట్రీలో పైకెళ్ళి కింద పడి ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు ఇప్పటికున్నాయి. వారి అందరి యొక్క త్యాగాలకు మా ఈరోజు ఎన్టీపీసీ స్థాపించుకొని దేశానికి ముందుకు ఈ ల్యాండ్ ఇష్యూస్ రామగుండం ఎన్టీపీసీ ల్యాండ్ ఇష్యూస్ అసోసియేషన్ సెక్రటరీగా నాకు ఈ అవకాశం ఇచ్చింది మరి భూమి రాష్ట్రులందరూ మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇక్కడ ముఖ్యంగా మా కలెక్టర్ గారికి మరీ ధన్యవాదాలు సార్. వారికి నేను పూర్తిగా విశ్లేషించి ఈ భూ నిర్వాసుల విషయంలో స్పష్టంగా నేను వివరాలు ఇవ్వడం జరిగింది సార్. మీకు దయచేసి వాళ్ళందరూ మీ ఆశ భావంతో ఉన్నారు సార్. వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుంటూ ఈ ఎన్టీపీసీ అధికారులు కూడా మరి ఇన్ని సంవత్సరాల నుండి చాలా కాలాలకు మోసానికి ఇబ్బందులకు మరి ఈ భూమి తట్టుకోలేని పరిస్థితుల్లో రోడ్డు మీద వచ్చి ఇంటికి కనీసం లేనటువంటి పరిస్థితులు ఉన్నారు సార్.
మరి వాళ్ళు మీ నమ్మకాన్ని మీరు ఈ భూనివాసులకు న్యాయం చేస్తారని చెప్పేసి నమ్ముకుంటా ఉన్నాం సార్. మరి ఈ భూనివాసుల తరఫున సార్ మరి కోరేది ఏంటిదంటే సార్, మేము 50 సంవత్సరాల నుండి సార్ మా తల్లిదండ్రులు మా భూములు అప్పటి పరిస్థితుల్లో ఇవ్వడం జరిగింది సార్. 10,300 ఎకరాలు సార్. ఆ 10,003 ఎకరాలు సార్ మాకు చాలా అన్యాయం జరిగింది సార్ భూనివాసులో. మరి వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ సార్ 1988 లో సార్ 500 ఉద్యోగాలు 500 ఉద్యోగాలు సార్ దశల వారికి అవుతామని చెప్పి సార్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు సార్. ఇది నేను మీ సభాముఖంగా సార్ అందరికీ నేను పత్రికలకు నేను రుణపడి మరి నేను చెప్పదలుచుకుంటున్నా సార్. ఈ గ్రామంలో 17 రెవెన్యూ గ్రామాలు మరి పోయినాయి. దయచేసి ఆ 17 రెవెన్యూ గ్రామాల్లో కన్నాల నుండి మొదలుకుంటే ఇప్పటి ఈ జూలపల్లి మరి కోరడపల్లి ఇక్కడ ఎంపీటీసీ వరకు ఈ ఉన్నటువంటి 17 గ్రామాలు మరి ఎల్కలపల్లి ఉంది సార్. అందులో కోరడపల్లి ఉంది సార్, కాలపల్లి ఉంది సార్, లక్ష్మీపురం ఉంది, రాజాపూర్ ఉంది, కోరడపల్లి ఉంది, మల్లారపల్లి ఉంది, బద్రిపల్లి ఉంది. ఇవన్నీ చుట్టుపక్కల గ్రామాలు సార్. రానాపూర్ ఉంది, ఈ జూలపల్లి ఉంది, అల్లూరు ఉంది, మేరడవాక ఉంది. ఇవి అన్ని గ్రామాలు సార్. మరి ఈ ఎన్టీపీసీ కూడా కూడి ఉన్నాయి సార్. ఈ భూమి పోయిన వాళ్ళు ఉన్నారు, నిర్వాసితులు ఉన్నారు, ఉద్యోగాలుగా బాధపడుతున్నారు సార్. ఎక్కడికి సార్ మంత్రి, ఎక్కడికి సార్ మంత్రాలు, ఎక్కడికి సార్ ఈ మన ఎక్కడెక్కడికో ప్రాంతాల నుండి ఎక్కడికి సార్ ఛత్తీస్గఢ్ ఎక్కడికి, బీహార్ ఎక్కడికి, ఎక్కడి నుండి వచ్చి సార్ ఇక్కడ నౌకర్లు చేస్తా ఉన్నారు. మరి నౌకర్లను అడిగితే సార్ మరి లోపలి కనీసం మా బాధ చెప్పుకుందామన్నా మాకు లోపలికి పోవడానికి అవకాశం లేదు. దయచేసి నేను మీకు వినవిస్తున్నా సార్. నేను ఒక భూ నిర్వాసితునిగా, నేను ఈ యొక్క సంఘ సేవకునిగా నేను మీ ముందు వచ్చి సార్ నేను బాధపడి హృదయపడి మరి నాకు నౌకరు ఇస్తామన్నా, నాకు ఏం చేస్తామన్నా నేను దయచేసి సార్ నేను ఆశపడి నేను నౌకరు కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి నిలబడి సార్ నౌకరు ఇస్తామని చెప్పేసి నాకు తీసుకొచ్చి సార్ కన్స్ట్రక్షన్ కింద పడేసి సార్ అక్కడ పని చేస్తే సత్య సాగు బతుకుని చెప్పారు. ఇప్పటికి నేను పక్కగా చెప్తుంటారు. ఈవెన్ స్కిల్ పేమెంట్, సెమీ స్కిల్ పేమెంట్ లేదు సార్. కనీసం వేతన సవరణ కూడా జరగడం లేదు సార్. వేతనాలు అడిగితే సార్ గెట్ వేతనాలు అడిగితే సార్ ఏమన్నా మాకు న్యాయం లేని అడిగితే సార్ గెట్ అవుతుంది ఆల్రెడీ సార్. దయచేసి సభాముఖంగా తెలియజేస్తున్నా సార్. నేను ఒక తండ్రిగా మిమ్మల్ని అందరినీ మేము కలెక్టర్ గారిని కోరుతాను సార్. ఆర్డీఓ గారిని మీరు చెప్పారు, మాకు సంపాదన చేసారు, మా ఎన్టీపీసీ అధికారులతో చర్చ జరిపారు. ఇప్పటి ఉన్నటువంటి అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారు సార్. ఎన్టీపీసీ అధికారులు కూడా ఈడీ గారు కూడా మాకు పిలిపించి మాతో మాట్లాడడం జరిగింది సార్. ఈ తక్షణం ఈ ఏదైతే ఉన్నాయో 450 కరీంనగర్ ఇంప్లిమెంట్ తీసుకుంటారు. నష్టపోయిన సార్, గోల్డ్ పాలైన సార్, ఇలా తిన్నామంటే తిరిగి సార్. ఈ భూనివాసుల తరఫున నేను చెప్తున్నా సార్. మరి ఏమన్నా అడుగుతా ఉంటే మీరు మరి కాల్సి చెప్పలేదు. నేను దీన్ని కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఎంత మించింది ఏం సార్, ఈ నౌకర్ల విషయం తప్ప ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను వేడుకుంటూ తెలియజేస్తా ఉన్నా సార్. నేను మీకు జరిపినాక కూడా ఎన్టీపీసీ యాజమాన్యం మా చేతుల్లో లేదు అని చెప్పేసి చేతుల్లో కూడా జరిగింది. అయ్యా మా ఎమ్మెల్యే గారికి కూడా మరి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇక్కడ చరిత్రలు ఎన్ని జరిపినా మీకు ఇక్కడ మీరు న్యాయం చేస్తారని నమ్మే ప్రసక్తి లేదు. అధికారులు కూడా వాళ్ళు కూడా పాపం అది కలెక్టర్ గారు కూడా సర్వ ప్రయత్నం చేశారు. మరి మా దగ్గర ఏం లేదు. మరి ఇది ఢిల్లీకి నేను కూడా రాస్తాను, కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు. మరి ఇది మధ్యవర్తి సార్, భూమి నిర్వాసులకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. ఇది నాకు అని కాదు సార్, నా సొంతం కాదు, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. మా కలెక్టర్ గారు చెప్పారు, వారికి నేను 2 చేతులు తెలియజేస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అది సెంట్రల్ గా కనుక మీరు అది కార్పొరేషన్ దాకా తీసుకెళ్లి మాట్లాడాలి, ఈ సమస్య నెరవేర్చాలి. కలెక్టర్ గారు కూడా మా తరఫున లెటర్ రాయాలని చెప్పేసి ఈ సభాముఖంగా పక్షాన సార్ నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక లొకేషన్ అందులో కూడా మాకు అన్యాయం ఏంటంటే అది ఒకటే పనిచేస్తా ఉన్నటువంటి వాళ్ళకు అలవెన్స్ ఉంటుంది సార్. ఆ అలవెన్స్ లో కూడా సార్ ఒక రోజు ఆప్షన్ ఇక బాధ పరిస్థితులు 1 రోజు 2 రోజులు ఆప్షన్ ఆప్షన్ కూడా అలా వెళ్ళి వచ్చేటటువంటి 4,000 అలవెన్స్ సార్. అందులో 150 రూపాయలు రాకపోతే అతను మాట్లాడతారు కానీ ఆ అలవెన్స్ కుడతాడు, అది కూడా అగ్రిమెంట్ చేసుకోవడం
పాప ఆయన కౌశి గారు అన్న పాప ఆయన దెబ్బలు తిన్నాడు, అన్ని ఇబ్బందులు పడ్డాడు, ఆయన మాకు కొంచెం న్యాయం జరిగింది, ఒక 1000 రూపాయలు జరిగింది సార్. దానిలో కూడా కనీసం మా గవర్నమెంట్ కూడా 150 రూపాయలు కట్టింది సార్. అట్లా కంటాక్ట్ బాగుపడుతుంది. ఆ కంపెనీకి వచ్చేది సార్ మాకు అన్యాయం జరుగుతుంది. అది వేరే కట్టింగ్ లేకుండా వర్కర్లు కూడా సార్ దయచేసి యజమాని కూడా కోరుతాము సార్. కలెక్టర్ గారు కూడా సార్ మా పక్షాన న్యాయం చేయాలని చెప్పేసి మరి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.